ఇక నిన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి, అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతి రత్నాలు. అసలు ఈ ఇందిరాగాంధీ ఎన్టీఆర్ తోటి అంబేద్కర్ని పోల్చడమే పెద్ద తప్పు. వాళ్ళిద్దరు పొలిటీషియన్స్. ఆ రాజకీయ నాయకులతో భారత రాజ్యాంగాన్ని నిర్మించిన, భారత రాజ్యాంగాన్ని రాసిన ఈ దేశానికి మనం ఇవాళ బతుకుతున్నాం, మాట్లాడుతున్నాం, ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే ఈ మాత్రం అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల, ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల. సో ఆయన సరసన ఈ రాజకీయ నాయకులను పోల్చడమే పెద్ద తప్పు. సరే, అదొక భాగం. ఇంకేమంటున్నా నిన్న, ఎన్టీఆర్ స్ఫూర్తి, మా ప్రభుత్వ పథకాలకు వారే ఆదర్శం, యుద్ధ సమయంలో ప్రధాని తలొగ్గడం చూశాం, అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన ఇందిరా, ఎన్టీఆర్కు కులం, ప్రాంతం, భాష లేదట, ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడను, కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్. అంటే కేసీఆర్కు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టినా ఎన్టీఆర్ విగ్రహం పెట్టినవా? మీదున్న కోపంతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినవా? ఎన్టీఆర్కి కులం లేదట, ప్రాంతం లేదట, భాష లేదట. ఎందుకు లేదు? ఆయనతో పాటు ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు ఇదంతా. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ వాదం లేదా? తెలంగాణ వాళ్ళకి న్యాయం చేసిండా ఎన్టీఆర్ ఉన్నప్పుడు? ఇప్పుడు ఒక ప్రభుత్వము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు మొత్తం రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ ఆయన 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ఇవ్వలేడు కదా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం. సో రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అయింది. ఇక కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిండని ఇక ఆయన్ని మొత్తం భుజాన పెట్టుకొని అసలు ఈ తెలంగాణకి ఆయన తప్ప ఇంకెవరు లేరు అని అనడమే పెద్ద తప్పు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సోయి ఉన్న వ్యక్తి అయితే ఇగో ఈ రకంగా ఆలోచించాడు. నువ్వు ఎన్టీఆర్ను తిట్టమంటలేము, ఎన్టీఆర్ చెడ్డోడు అంటలేము, ఎన్టీఆర్ని విమర్శిస్తలేరు ఎవరు. కానీ మీరు విగ్రహాలు పెట్టేటప్పుడు ఎవరి విగ్రహాలు ముందుగా పెట్టాలా? వాళ్ళు చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ అల్లుడే అక్కడ అధికారంలో ఉన్నాడు, చెప్పులేసిన ఆయన్నే, మామ మీద చెప్పులేసిన ఆయన, మామకు వెన్నుపోటు పొడిచిన ఆయన అక్కడ అధికారంలో ఉన్నాడు కదా. ఆయన కూడా నీ అంత ఇదిగా ఫీల్ అవుతలేడు. మరి నీకెందుకు వచ్చింది? తెలంగాణ మహానుభావుల విగ్రహాలు ఎన్ని పెట్టిరు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు మనము ప్రయారిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. నీకు ఎన్టీఆర్ నచ్చిండు, తప్పులేదు, చాలామందికి నచ్చుతాడు, తప్పులేదు. కానీ మనం ఈయన స్ఫూర్తి అని చెప్పడానికి ఎన్టీఆర్ తప్ప ఇక తెలంగాణ నుంచి ఎవరూ లేరా? ఇక ఎన్టీఆర్ తప్ప తెలంగాణ నుంచి ఎవరూ లేరా? ఈ ప్రజాపాలనట ఇందిరాగాంధీ ఎన్టీఆర్ స్ఫూర్తితో నడుస్తున్నదట. ఈ ఇద్దరు మన ప్రాంతం గారు. తెలంగాణలో పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయి త్యాగం చేసిన ఎంతోమంది మహానుభావులు తెలంగాణలో ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు స్ఫూర్తిగా తీసుకో? నీకు కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వీళ్ళు కావాలా? తెలంగాణ మహానుభావులు నీకు అక్కర్లేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ, లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ బాపూజీ ఎందుకు స్ఫూర్తి కాడు? కొండా లక్ష్మణ్ బాపూజీ కదా స్ఫూర్తి కావాల్సింది. ఇంకా చాలామంది మహానుభావులు స్ఫూర్తి కావాలి కదా. నువ్వు ఒకవేళ పొలిటీషియన్స్నే తీసుకుంటే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు కదా, పివి నరసింహారావు. ఆయన ఎందుకు నీకు స్ఫూర్తి కాడు? అసలు నేను ఏ రాజకీయ నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నా. ఒకవేళ రాజకీయ నాయకుల్లో ఉన్న కొంతమంది స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటే అసలు తెలంగాణ కోసం తన పదవిని త్యజించి ఢిల్లీలో -డిగ్రీల చలిలో దీక్ష చేసిన, 90 ఏళ్ల వయసులో దీక్ష చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏం లేదు, ఇది ఓటు బ్యాంకు రాజకీయం తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణలో 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓటర్లని రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోపు నా దగ్గరే పెట్టుకోవాలి అనే ఒక భయంకరమైన ఆలోచన ఒకటైతే, ఇంకొకటి మొత్తం ఈ హైదరాబాద్ బేస్లో ఇటు వెస్ట్ సైడ్ కానీ యువతల సైడ్ ఉన్న భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళు ఈయనకు ఫ్రెండ్స్. సో వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ చేతుల్లోనే ఉండడానికి ఈయనని ముందు పెట్టి వేస్తున్న ప్లాన్లో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. అండ్ ఇంకొకటి మూడోది భయంకరమైన కుట్ర ఏంటంటే, ఈయన కాంగ్రెస్ కనుసన్నల్లో కాంగ్రెస్ చెప్పినట్టుగా ఆయన నడుచుకుంటలేడు. కాంగ్రెస్ వైపు లేడు రేవంత్ రెడ్డి. ఒకవైపున మోదీ ఆదేశాలను పాటిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆదేశాలను పాటిస్తున్నాడు.
ఈ ఆదేశాలతోటి వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి పెడుతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్లో ఆయనకి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. ఇబ్బందికర వాతావరణం ఒకవేళ రేపొద్దున అటు ఇటు అయితే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళిన నాకు ఇంకొక నెట్వర్క్ ఉండడానికి వీలుగా తను ఈ ఇద్దరి ఆదేశాలను పాటిస్తూ ఈ రకంగా అడుగులేస్తున్నాడు. ఏమైనా జరగవచ్చు ఎలక్షన్లో. ఆయన ఒక 30-40 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఆ 30-40 మందిని బయటికి లాగి అవతల ఉన్న వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు. సో ఈ ప్లాన్స్ కూడా ముందుగానే వేసుకొని రెడీగా కూర్చున్నాడు. అందుకే ఈ సోకాల్డ్ పెట్టుబడిదారులందరినీ మిస్ చేసుకోకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అంతకుమించి ఇందులో ఏమీ లేదు. దీని వెనకాల ఫక్ట్ రేవంత్ రెడ్డి పొలిటికల్ భవిష్యత్తు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి నెక్స్ట్ పీరియడ్ ఇంకా ఆ తర్వాత పీరియడ్ కూడా కొనసాగాలి అన్న ఉద్దేశంలో భాగంగా జరుగుతున్నదే ఇదంతా. ఆయన ఏనన్నా జై తెలంగాణ అనడం చూసిర్రా రేవంత్ రెడ్డి? ఏదన్నా మీటింగ్లో ముందో తర్వాతనో ఎప్పుడన్నా జై తెలంగాణ అనే పదం ఆయన నోటి నుంచి ఎప్పుడన్నా విన్నరా? అసలు ఈ విగ్రహాలతోని రాజకీయం ఏంది? అసలు నువ్వు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? ఆయన నీడన బతికి తక్కువ చేసి మాట్లాడొచ్చా? మాట్లాడినోడు గురించి మాట్లాడుకో. ఆయన తక్కువ చేసి మాట్లాడితే మాట్లాడుకోండి. ఆయన నీడన బతికినోడు బాగుపడి ఉంటాడేమో. ఒక రాజకీయ నాయకుడిని వేరే రాజకీయ నాయకుడిని శత్రువుని ముందుకు తీసుకొచ్చి అందుకే విగ్రహం పెడుతున్న ఎన్టీఆర్ది అని అంటే ఎట్లా? తెలంగాణ ప్రజలకు ఆయన వల్ల ఏం ఒరిగిందో చెప్పండి. ఆయన విగ్రహం పెట్టకపోతే తెలంగాణ ప్రజలకు ఏం అవుతుందో చెప్పండి. పెట్టడం వల్ల ఏం జరుగుతుందో చెప్పండి. తెలంగాణ ప్రజలకి ఎన్టీఆర్ విగ్రహం ఎట్లా స్ఫూర్తితో చెప్పండి. రోషయ్య విగ్రహం పెడతావు, అసలు అవసరం ఉందా రోషయ్య విగ్రహం? పెట్టండి, చీరాలలో పెట్టుకోండి, ఇంకో దగ్గర పెట్టండి. ఏముంది రోషయ్య విగ్రహం తెలంగాణలో? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావు. ఎంతోమంది మహానుభావులు కళాకారులు ఉన్నారు. ఒకవేళ కళాకారుడి విగ్రహం పెట్టాలి అని అంటే తెలంగాణ అంటేనే పాట ద్వారానే తెలంగాణ వచ్చింది. అట్లాంటి పాటలు పాడిన ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టావు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడతావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు రాష్ట్రాన్ని? ఎన్టీఆర్ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి అట, ఆయనకు స్ఫూర్తి అట, ప్రజలకు కూడా ఇక నాకు స్ఫూర్తి అంటే ప్రజలకు కూడా స్ఫూర్తి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మహిళా రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ల చలువై, బాబు ప్రణాళికతోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, టీడీపీలో జాయిన్ అయిపో తక్షణమే. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తక్షణమే ఆ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైపో, బెటర్. ఆయన మాట్లాడుతున్నాడు, మొన్నటిదాకా టీడీపీ అధ్యక్షుడా, అసలు ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరో నాకు కూడా తెలియదు, కానీ ఆయన నరసింహులు అనుకుంటా. ఆయనను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదట. సిగ్గుండాలి కదా కొంచెమైనా. అసలు అన్నమే తింటున్నారా? తెలంగాణ వాళ్ళు పండించిన అన్నమే కదా మీరు తినేది. ఫ్యూచర్ సిటీకి దిగ్గజ కంపెనీలు తెస్తాం, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నేతల నివాళి. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, మహానాడు వేదికగా చంద్రబాబు తీర్మానం. ఆడనేమో చంద్రబాబు తీర్మానం చేసిండు భారతరత్న ఇవ్వాలని, చేసుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళ మామ కాబట్టి, వాళ్ళ పార్టీ కాబట్టి చేసుకొని ఉండొచ్చేమో, అదేం తప్పలేదు. అది వాళ్ళ డిమాండ్ రిక్వెస్ట్ ఏదో వదిలేయండి. అక్కడ ఆయన చేయంగానే మరి ఈయన ఇక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈడ ఆవిష్కరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ స్ఫూర్తి, ఎన్టీఆర్ ఆలోచన విధానం కనిపిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో స్ఫూర్తి పొందడంలో తమకు ఇందిరమ్మ ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వారిద్దరి మేలు కలయికే ఈనాటి కాంగ్రెస్ ప్రజాపాలన అని వ్యాఖ్యానించారు. నిరుపేదల అభ్యున్నతిని వారి ఆదర్శంతోనే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సరే, మీరు ఇప్పుడు ఇందిరమ్మ స్ఫూర్తి అంటున్నావు, ఎన్టీఆర్ స్ఫూర్తి అంటున్నావు, మరి వాళ్ళు ఊలగొట్టిరా ఆయన నిన్ను? అసలు అట్లన్నా చెప్పు. అది లేదు నీ దగ్గర, ఇది లేదు. ఫక్తు రాజకీయం తప్ప, ఫక్తు రియల్ ఎస్టేట్ తప్ప నీ దగ్గర ఇంకేమైనా ఆలోచన కనబడుతున్నదా? గురువారం రేవంత్ రెడ్డి అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ఇక ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇక మనం కొత్తగా మాట్లాడాల్సింది నేను అంతా చూసినాం మనం.
వేల మడులు ఏరులై పారిన నేలన పరాయి మూర్తులను ప్రతిష్ఠించే దౌర్భాగ్యానికి దిగజారిన నాయకత్వం ఉన్న నేల నా తెలంగాణ. అందుకే మరో పోరాటం తప్పదిగా, మరో పోరాటం తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా, తెలంగాణ అస్తిత్వం మీద ఏర్పడ్డ పార్టీ అని చెప్పి తెలంగాణ శ్వాసగా బతుకుతున్నానని మాట్లాడుతున్న ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఫక్త్ పొలిటికల్ పార్టీ కదా. మళ్ళీ ఏడ ఆంధ్ర వాళ్ళ ఓట్లు పోతాయో. మరి 99% ఉన్న తెలంగాణ వాళ్ళ ఓట్లు ఏమైపోతాయి అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? మాట్లాడరు, ఏ పార్టీ మాట్లాడదు. దీని వెనకాల పార్టీలు లేవు. ఒక దోపిడీ వర్గం అనేది ఒక దగ్గర చేరింది తెలంగాణను కబలించడానికి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా ఒక దగ్గర చేరిరు, ఒక దోపిడీ దొంగలంతా ఒక దగ్గర చేరిరు. ఇందులో పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఐడియాలజీ లేదు, ఏమీ లేదు. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు. సో ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి తెలంగాణని కబలించడానికి బయలుదేరారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కనుక దీని మీద మాట్లాడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే భవిష్యత్తు అంధకారమే. రాసిపెట్టుకోండి. అంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఆ తర్వాత జనరేషన్ భవిష్యత్తు కథమే. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్టీఆర్ని, టీడీపీని వాడుకోవడం సిగ్గుచేటట. ఇప్పుడు సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్లు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఉద్యమకారులు చెప్పాలా. ఆయన బాగా మాట్లాడి మందుల సామెలు ఉతికారేసిండు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని. ఎవడరా మీరు అంతా అని. ఇప్పుడు వాళ్ళు అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడం మానేసి హైదరాబాద్ మీద పడ్డారు వాళ్ళు. నేను ఎంత దారుణం, తెలంగాణ ఉద్యమకారుల మీద జనసేన పార్టీ నాయకులని చెప్పబడుతున్న పవన్ కళ్యాణ్ చెంచాలు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమకారులను తిడతారు తెలంగాణ గడ్డ మీద. అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? ఈ ప్రాంతం మాది అని ఇంకా వాళ్ళు ఇక్కడ కాళ్ళు పెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం అయిందంటే హైదరాబాద్లో దిగిపోతున్నారు. ఆ 4-5 రోజులు అక్కడి నుంచి పనిచేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఓటు రాజకీయం అన్ని వాల్యూస్ని నాశనం చేస్తుంది. మన తెలంగాణలో మంచి లోకల్ పార్టీ రావాలి, జై తెలంగాణ. ఇంకా అంతకు మించిన ఆప్షన్ లేదు. ఒక తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సోయితో ఉన్న ఒక నాయకుడు ఈ తెలంగాణలో ఒక పార్టీ స్థాపించి తెలంగాణ గురించే మాట్లాడే ఒక నాయకుడు వచ్చి పార్టీ పెడితే తప్ప దీనికి ఒక సొల్యూషన్ లేదు. సో ప్రజలు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కథం, ఇక మన పని అవుట్. ఒకవైపున మార్వాడివాడు ఎంటర్ అయిపోతున్నాడు మొత్తం విపరీతంగా. మన బిజినెస్లు కనీసం తెలంగాణలో ఉన్న వ్యాపారులు చిన్న ఇండస్ట్రీస్ కానీ చిన్న దుకాణాలు కూడా పెట్టుకోకుండా చేస్తున్నారు. ఇంకోవైపున ఆంధ్ర పెట్టుబడిదారుల భూ దోపిడీ వీళ్ళ ప్రాంత ఇదంతా హైదరాబాద్ అంతా చుట్టేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దీని నుంచి మనం ఉద్యమించకపోతే భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంధకారమే. ఆలోచించండి. ఇదేం రెచ్చగొట్టుడు కాదు, ఇంకోటి కాదు. ఇది మన ఫ్యూచర్కి సంబంధించిన అంశం. మలిదశ తెలంగాణ ఉద్యమం మళ్ళీ చేయాలి. ఈసారి అది తెలంగాణ వాళ్ళతోనే. If Revanth Reddy takes TDP ideas, then he should release job calendar as AP government. అది కూడా లేదు కదా. పోనీ నువ్వు చంద్రబాబు నాయుడునో ఇంకోరినో ఆడున్న గవర్నమెంట్నో స్ఫూర్తిగా తీసుకుంటే మరి అక్కడ ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తున్నారు, నీకేమైందని అడుగుతున్నారు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. కేసీఆర్ ఇలాగే తెలంగాణని కొంతమందిని రెచ్చగొట్టి చంపిండు, నువ్వు ఇప్పుడు రెచ్చగొడుతున్నావు. ఇది రెచ్చగొట్టుడు ఎందుకవుతుంది? నీ భవిష్యత్తును నువ్వు తెలుసుకో అని చెప్తున్నావు. నీ భవిష్యత్తు నాశనం అవుతున్నది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో ఏమైనా రాంగ్ ఉందా చెప్పండి ఒకసారి. నీ చేతిలో భూమి ఉందా? నీ చేతిలో ఈ ప్రాంతం ఉందా? నీ చేతిలో ఉద్యోగం ఉందా? నీ చేతిలో వ్యాపారం ఉందా? ఎవడి చేతిలో ఉంది? నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడ ఏ గవర్నమెంట్ అయితే ఏర్పడ్డదో వాడిచ్చే బిచ్చం మెతుకుల కోసం మనం వెయిట్ చేస్తున్నాం. పెన్షన్ లేకపోయా, అది లేకపోయా, ఇది లేకపోయా అని. ఈ ప్రాంత భూమి ఎవడి చేతిలో ఉంది? ఈ ప్రాంతం నీళ్ళు ఎవడి చేతిలో ఉన్నాయి? ఈ ప్రాంతం యొక్క వ్యాపారం ఎవడి చేతిలో ఉంది? పైసలు ఎవడి చేతిలో ఉన్నాయి? కనీసం మనం ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వంలో ఈ గడ్డ మీద ఉండి మనం కనీసం మన పిల్లలకి మనకి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మనం ఇప్పించుకోగలుగుతున్నామా? కనీసం
శంషాబాద్ భూ కుంభకోణంలో సీఎం రైట్ హ్యాండ్ హస్తం ఉంది కదా, ఏం యాక్షన్ తీసుకుంటుంది? యాక్షన్ ఎక్కడదండి? మీరు ఆ శంషాబాద్ భూమిలో బీఆర్ఎస్లో ఒక 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టిరు, 3వ రోజు అది ఉండదు. రాసి పెట్టుకోండి, మొత్తం కాంప్రమైజే. నాదరుగుల భూముల మీద మళ్ళీ మాట్లాడుతున్నారా మీరు చెప్పండి? లేదు, కాంప్రమైజ్. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళ కాళ్ళ కింద పెడుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం అంటే మరో ఉద్యమం ఒక్కటే మార్గం. ఆనాడు కేసీఆర్ సమగ్ర హెల్త్ కార్డు అన్నాడు, ఈయన రేవంత్ రెడ్డి కొత్త కార్డు అంటుండు. పనికిమాలిన కార్డులు ఇవన్నీ. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే అన్నీ మంచిగా అవుతాయి, కానీ వాళ్ళకి ఆలోచనే లేదు కదా. వితౌట్ బడ్జెట్ ఏం చేయగలుగుతారు? ప్రకృతి వినాశనం చేస్తున్నారు. విగ్రహాలకు బదులుగా మొక్కలు నాటితే బాగుంటుంది. ఈ ఎండలు విపరీతంగా ఉండవు, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. కరోనా లాంటి సమయంలో ఆంధ్రాకు ఆక్సిజన్ పంపియండి చిరంజీవి. అంతే కదా మరి, విగ్రహాలు పెట్టే బదులు చెట్లు పెట్టండి అంటున్నారు. మంచి పాయింటే ఇది. ఈ విగ్రహాల కల్చరే అయిపోయింది. ఒకప్పుడు ఉంటుండే, ఇవాళ రేపు ఆ విగ్రహాలు ఇదంతా. ఒకప్పుడు ఆ ఫోన్లు లేకపోవడం, ఇవన్నీ లేకపోవడంతో ఇదంతా వ్యవస్థ ఉండేది. ఆ విగ్రహాలను చూసి వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాంట్లో భాగంగా. ఇవాళ టెక్నాలజీ మారింది, 2026లో ఉన్నాం. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరు టచ్ చేసినా తెలంగాణలో అగ్గి రగిలిస్తారట. దమ్ము ధైర్యం ఉన్న మగాడెవడన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి. ఇట్లా మాట్లాడే ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు ఊల్చేసుకున్నారు. ఇది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది, తప్పదు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఎక్కడైతే ఆత్మ బలిదానం చేసుకున్నాడో అక్కడ విగ్రహం పెట్టాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్, అందశ్రీ, కాళోజీ, సినారే విగ్రహాలు పెట్టండి. మీరు ఒకసారి వెళ్ళండి, అందశ్రీ పార్థివ దేహం ఎక్కడైతే ఆయన్ని ఖననం చేశారో అక్కడికి వెళ్తే కుక్కలు పందులు సంసారం చేస్తున్నాయి అక్కడ. ఏది మరి, అందశ్రీ చనిపోయి ఎన్ని రోజులు అయింది? ఏం విగ్రహం పెట్టి ఏం పార్క్ తయారు చేసినావు నువ్వు అక్కడ? గద్దర్ చనిపోయిన తర్వాత 3 ఎకరాలు ఇచ్చి అద్భుతమైన కళాక్షేత్రం మీద కడతాన్నాడు. ఎటుపోయింది నీ కళాక్షేత్రం, నీ కథా వ్యవహారం? మరి ఈ హామీలు నెరవేర్చాలన్న సోయి నీకు లేదా? ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఖర్చు ఎవడు భరించింది? తెలంగాణ ప్రజల గవర్నమెంట్ సొమ్మే అది. ఎవడు ఏమన్నాడు నిన్ను ఎవడు ఏమన్నాడు? తెలంగాణ ప్రజల సొమ్ముని ఎన్టీఆర్ విగ్రహం కోసం ఖర్చు పెట్టమని ఎవడు చెప్పిండు రేవంత్ రెడ్డికి? నీ ఇంట్లో నుంచి పెట్టినావా? నీకు అంత ప్రేమ ఉంటే, ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే నీ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకో. నీ పార్టీకి, నీ కాంగ్రెస్కి ఏమైనా అంత ప్రేమ ఉంటే నీ పార్టీ నుంచి ఖర్చు పెట్టుకో, నీ పార్టీ ఫండ్ నుంచి. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈ విగ్రహం పెట్టమని రేవంత్ రెడ్డికి ఎవడు చెప్పిండు? ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెట్టినావు? మీ తాత, మీ అయ్య సంపాదించిన సొమ్మ ఎన్టీఆర్ విగ్రహానికి పెట్టిన ఖర్చు? తెలంగాణ ప్రజల ఆస్తి. కోసినా పైసలు లేవంటావు. ఒకవైపున రియంబర్స్మెంట్ పైసలు లేవు, ఇంకొక వైపున రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బులు లేవు, ఉద్యోగులకి డబ్బులు లేవు, సరైన టైంకి సంక్షేమ పథకాలు ఇంకేం అందట్లేదు. మీరు ఇవ్వాల్సిన హామీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పోయి నీ విగ్రహానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంది? ఏం అంత తొందర ఏమొచ్చింది? నా దగ్గర కోసినా పైసలు లేవంటున్నావు కదా, మరి ఇప్పుడు ఎట్లొచ్చినాయి పైసలు? ఎవడబ్బ సొమ్మని ఎన్టీఆర్ విగ్రహం కోసం తెలంగాణ డబ్బులు ఖర్చు పెట్టినావు? నీకు స్ఫూర్తి అయితే నీ డబ్బులతో ఖర్చు పెట్టుకో. ఎవడి ప్లేస్లో పెట్టినావు? తెలంగాణ గడ్డ మీద పెట్టినావు. ఎవడిని అడిగి పెట్టినావు? వీటన్నిటికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి కదా రేపు పొద్దున. నువ్వు చంద్రబాబుని మాత్రమే మెప్పించగలుగుతావేమో. తెలంగాణ ప్రజల్ని మెప్పిస్తేనే నీకు రేపు పొద్దున అధికారం. చంద్రబాబుని మెప్పిస్తే కాదు నీకు అధికారం వచ్చేది. గుర్తులేదా? 2018లో చంద్రబాబుని ముందు పెట్టి నీ పార్టీ ఎలక్షన్లకు పోతే తునాతునకలు అయిపోయింది. డిపాజిట్లు గతిలేవు ఆ రోజున 2018 ఎలక్షన్స్లో. మీరు చేసిన తప్పదే కదా ఆ రోజున. ఆ తప్పు జరిగిందని తెలిసి కూడా మళ్ళీ మీరు తెలంగాణ మీద ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది కాంగ్రెస్ని ముంచడానికా, ఏం చేయడానికో? మీ కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు కూడా సోయలేదు. వాళ్ళు చిల్లరకెగబడి, నువ్వు ఇచ్చే చిల్లరకెగబడి సైలెంట్గా ఉన్నారేమో నాకు అనిపిస్తున్నది.